హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టమాటా పులావ్ అయితే చేసుకోబోతున్నాం. ఒక్కసారి తిన్నారంటే మాత్రం మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. అంత టేస్ట్ ఉంటుంది. 5 నిమిషాల్లో అయిపోతుంది. ఎలానో చూద్దాం. ఒక 2 స్పూన్లు ప్యాన్ లోకి ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు, జీడిపప్పు 1 స్పూన్, పచ్చిమిర్చి 5, ఉల్లిపాయ 1 తీసుకున్నాం సన్నగా కట్ చేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, టమాటా కెచప్ కూడా 1 స్పూన్ అయితే వేస్తున్నాం. ఇలా వేసేసి ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి. మరాఠీ మొగ్గ, జాజికాయ ఇది పౌడర్ చేసి చిటికెడైతే వేసాం. 2 బిర్యానీ మసాలా కూడా 1 అర స్పూన్ అయితే వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి 3 టమాటాలని ఇలా పేస్ట్ చేసి వేసుకొని కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి కలుపుకొని 1 స్పూన్నర ఉప్పు అయితే వేసి కలిపేసుకున్న తర్వాత 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూసి ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి డైరెక్ట్ గా బాస్మతి రైస్ అయితే వేస్తున్నాం. 1 గ్లాసున్నర రైస్ అయితే బాస్మతి రైస్ తీసుకున్నాము. ఇదే గ్లాస్ తో 2 గ్లాసులు బావు వాటర్ అయితే పోస్తున్నాం. ఒకసారి రైస్ ని ఇలాగా కలిపేసిన తర్వాత 1 పావు స్పూన్ మళ్ళీ ఉప్పు వేసాం చూసుకొని ఒక్కసారి అలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకొని హై ఫ్లేమ్ లో పెట్టుకొని 5 నిమిషాలు 10 నిమిషాలు మీడియం లో పెట్టుకొని మళ్ళీ ఇలా ఉడికించుకుంటే పావు గంటలో ఇలా రెడీ అవుతుంది. మధ్య మధ్యలో కూడా చూసుకుంటూ ఉండాలి. పావు గంట తర్వాత ఇలా మూత తీసి పైన 1 స్పూన్ నెయ్యి అయితే వేసేసి ఒక్కసారి కలిపేసుకొని మళ్ళీ 3 నిమిషాలు మూత పెట్టుకొని గ్యాస్ మీడియం లో పెట్టుకుంటే పైన తడంతా లాగేస్తుంది. 3 నిమిషాలకి మూత తీసి చూసుకున్నాం. రెడీ అయిపోయింది టమాటా పులావ్. 5 నిమిషాలలో ఇది మొత్తం కూడా ఫినిష్ అయిపోతుంది. అంత టేస్టీగా ఉంటది. ఇలా ఆనియన్స్ టమాటా కెచప్ తో సూపర్ టేస్టీగా ఉంటది. మేమైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా తిన్నాము. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి ఫ్రెండ్స్.